హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ అయితే పన్నీర్ బుర్జీ చేసుకుందాం. సో ఫస్ట్ అయితే శనగపిండి వేపుకోవాలి. సో తర్వాత శనగపిండిలోకి పసుపు, కొంచెం సాల్ట్ అండ్ కారం, కసూరి మేతి. చాలా ఇంపార్టెంట్ కసూరి మేతి అయితే మనకి దీనివల్ల ఫుల్ టేస్ట్ వస్తుంది కర్రీలోకి, గుర్తుపెట్టుకోండి. అలా అని చెప్పి ఎక్కువ కూడా వేయకూడదు, సరిపోయినంత వేయాలి క్రష్ చేసి. అండ్ నెక్స్ట్ కొంచెం కర్డ్. నేనైతే హెరిటేజ్ కర్డ్ వాడుతున్నాను, చాలా బాగుంటుంది హెరిటేజ్ కర్డ్. సో నెక్స్ట్ కొంచెం మిల్క్, సో కొంచెం గరం మసాలా. సో ఫైన్గా మిక్స్ చేయాలి దాన్ని, ఏం లంప్స్ లేకుండా. సో నెక్స్ట్ కొంచెం గీ యాడ్ చేసుకోవాలి ఒక ప్యాన్లోకి. సో గీనైతే కరగనిచ్చాక కాశ్మీర్ చిల్లీ పౌడర్ వేయాలి, ఖచ్చితంగా కాశ్మీర్ చిల్లీ పౌడర్ వేయాలి. సో దానివల్ల కలర్ అండ్ టేస్ట్ వస్తుంది. సో కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసి అది ఇందాక తయారు చేసుకున్న మిక్స్చర్లోకి వేసేయాలన్నమాట. సో అప్పుడు అది కలర్ అండ్ టేస్ట్ ఇంకొంచెం పెరుగుద్ది. నీట్గా కలుపుకోండి ఫైన్గా. చూసారా, ఇలా నీట్గా కలుపుకోవాలి, ఏం లంప్స్ ఉండకూడదు అస్సలు. మనం దాన్ని చూస్తే మనకి ఒక థిక్ మిక్స్చర్లా ఉండాలి. సో నెక్స్ట్ అయితే కొంచెం గీ యాడ్ చేసుకొని దాంట్లోకి జీరా వేసాం, జీలకర్ర. సో దాన్ని అయితే బాగా ఫ్రై చేయాలి, అంటే మాడిపోకూడదు. తర్వాత కొన్ని చిల్లీస్, మిరపకాయలు వేయాలి. సో దాన్ని మంచిగా కలుపుకోవాలి. చిల్లీస్. సో నెక్స్ట్ కొంచెం అల్లం, జింజర్ వేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. స్మెల్ వస్తుంది, చాలా బాగా వస్తుంది అవి కలిపినప్పుడు. జింజర్ బాగుంటుంది స్మెల్. అండ్ నెక్స్ట్ ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాం. ఆనియన్స్ ఎంత చిన్నగా కోస్తే అంత బాగా కర్రీ చాలా బాగుంటుంది అన్నమాట. సో బాగా మిక్స్ చేసుకోండి. సో ఆనియన్స్ కొంచెం మగ్గాక దాంట్లోకి టమాటోస్ వేయాలి. సో ఆ టమాటోస్ మంచిగా మగ్గాలి, ఆయిల్ పైకి రావాలి. సో అప్పుడు దాకా బాగా కలిపి క్యాప్ పెట్టి వదిలేయాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం కలుపుకున్న మిక్చర్ వేసుకోవాలి దాంట్లోకి. సో ఫుల్ టేస్ట్ డిపెండ్ ఆన్ దిస్ మిక్చర్. సో దాంట్లోకి వేసాక బాగా కలపాలి. సో కలిపిన తర్వాత కొంచెం హాట్ వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. చూసారా. సో నెక్స్ట్ ఈ మధ్యలో పన్నీర్ క్రష్ చేసుకోండి మీరు, అది కొంచెం థిక్ అయ్యేలోపు. సో మధ్యలో కొంచెం కొత్తిమీర వేయాలి. సో ఒకవేళ టేస్ట్ అడ్జస్ట్ అవ్వడానికి షుగర్ వేయాలి. సో నార్మల్గా చూపించాను అంతే, మాకు సరిపోయింది. అండ్ నెక్స్ట్ పన్నీర్ అలాగా చూసినట్టు మీరు చేత్తో అనుకుంటారో మీ ఇష్టం, కాకపోతే అలా ఉండాలి. సో దాన్ని వేసుకొని బాగా మిక్స్ చేయండి. సో మోర్ లైక్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.